వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను హారిక. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మంచి ఫలితాలు సాధించింది. ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 8 స్థానాల్లో విజయం సాధించింది. మంచి వాగ్దాటి కలిగిన బండి సంజయ్, ఈటెల రాజేందర్, అనుభవజ్ఞుడైన కిషన్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, ధర్మపురి అరవింద్, డీకే అరుణ ఇలా ఉద్దండులకు జనం పట్టం కట్టారు. గత ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో బీజేపీ ఓట్ షేర్ 16% నుంచి ఏకంగా 35% కంటే రెట్టింపుకు పైగా పెరిగింది. వేరే రాష్ట్రం నుంచి అయినప్పటికీ రాష్ట్రానికి చెందిన లక్ష్మణ్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. వీరంతా లోక్సభలో తమ ప్రాంత సమస్యలపై గలం విప్పుతారని, నిధులు దండుగా రాబడతారని ఆశించారు. కానీ ప్రజలు ఆశించినంతగా వారు పనిచేయడం లేదన్న అసంతృప్తి పెరుగుతోంది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ కు నిధుల వరద పారిస్తున్న కేంద్రం తెలంగాణకు విధులొస్తోంది. అయినా రాష్ట్ర బీజేపీ ఎంపీలు ప్రశ్నించడం లేదు, నిధులు రాబట్టేందుకు కృషి చేయడం లేదు. ఇది సాధారణ పౌరుల మాటే కాదు, బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తరచూ చేస్తున్న బహిరంగ విమర్శలు. దీనికి కారణం రాష్ట్ర బీజేపీలో ఏర్పడిన గందరగోళం, నాయకుల మధ్య అంతరాలు, అభిజ్ఞాతాలు, ఆదిత్య పోరాటాలు. అందరూ ఉద్దండులే, కానీ సమన్వయం లేదు, చొరవ లేదు. ఒకవేళ వారు లోక్సభలో గట్టిగా గలం విప్పి నిధులు రాబడుతున్నట్టయితే ఆ విషయాన్ని బలంగా చెప్పాల్సి ఉంటుంది. కానీ అది చేయడం లేదు. యథావాత బీజేపీ ఎంపీల పనితీరుపై పెదవి విరుస్తున్న వారు ఎక్కువవుతున్నారు. దక్షిణాదిలో బలం పెంచుకునేందుకు అన్నీ కలిసి వస్తే వచ్చే శాసనసభ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించి అధికారం చేపట్టేందుకు అవకాశం ఉందని జాతీయ నాయకత్వం భావిస్తోంది. కానీ అంతకుముందు చేయాల్సిన పనులపై రాష్ట్ర నేతలు దృష్టి సారించడం లేదు. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలకు, పాతకాలపు నేతలకు మధ్య సమన్వయం కొరవడింది. ఫలితంగా బీజేపీ సమస్యలు ఎదుర్కొంటుంది. గత లోక్సభ ఎన్నికల్లో సాధించిన 8 ప్రాంతాల్లో సికింద్రాబాద్ మినహా మిగిలినవన్నీ వెనుకబడిన ప్రాంతాలే. గెలిచిన వారిలో 4 ఓబీసీ వర్గాలకు చెందినవారే. బండి సంజయ్, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఓబీసీ, బీసీ వర్గాలకు చెందినవారు. ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ గిరిజండు. వీరంతా ఉద్దండులే, సమస్యలను దాటిగా చెప్పగలవారే, గట్టిగా నిలదీసి నిధులు రాబట్టగలిగిన వారే. రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడటంతో పాటు నిలదీయడంలో వీరు ఇప్పుడిప్పుడే చొరవ చూపుతున్నారు. కానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి మేలు చేసే విషయంలో పెద్దగా ఫలితం సాధించడం లేదు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించాలంటే వెనుకబడిన ప్రాంతాల్లో బీజేపీ అభివృద్ధి చేసి చూపించాలి. అప్పుడే ఓట్లు అడిగే హక్కు, అధికారం ఉంటాయి. సమయాన్ని వృధా చేసుకుంటే తర్వాత చింతించాల్సి వస్తుంది. ఇక్కడ కొన్ని కీలక విషయాలను గుర్తించాలి. గత ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి అండగా నిలిచారు. అన్ని ప్రాంతాల్లో ఓట్ షేర్ పెరిగింది. నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ 48%, కరీంనగర్లో బండి సంజయ్ 45%, మల్కజ్గిరిలో ఈటెల రాజేందర్ 51%, సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి 45%, ఆదిలాబాద్లో గోడం నగేష్ 46%, చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి 48%, మహబూబ్ నగర్లో డీకే అరుణ 42%, మెదక్లో రఘునందన్ రావు 34% ఓట్ షేర్ సాధించారు. రిలీజియన్ల వారీగా కూడా బీజేపీ ఓట్ షేర్ పెరిగింది. అంటే ప్రజల నుంచి గట్టి మద్దతు లభించింది. అటు కేంద్రం కూడా పదవుల పంపకంలో న్యాయం ఇచ్చేసింది. కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్కు అవకాశం కల్పించింది. మిగిలిన ఎంపీలకు పార్లమెంటరీ కమిటీల్లోనూ, పార్టీ ఎన్నికల కమిటీల్లోనూ చోటిచ్చింది. వీరంతా రాష్ట్రానికి ప్రయోజనం కల్పించే పనులు చేస్తారన్న ఆశలు కలిగాయి. కానీ ఆశించిన రీతిలో ఫలితాలు కనిపించడం లేదు. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగినా గట్టిగా ప్రశ్నించలేదు. ఇవన్నీ ప్రజల్లో అసంతృప్తికి కారణం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఈ లోక్సభ నియోజకవర్గాల అభివృద్ధి కీలకంగా మారుతోంది. ఒక్క లోక్సభ నియోజకవర్గం పరిధిలో దాదాపు 7 శాసనసభ నియోజకవర్గాలు ఉంటాయి. అంటే 8 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 56 శాసనసభ నియోజకవర్గాలు ఉంటాయి. అందువల్ల 8 లోక్సభ నియోజకవర్గం పరిధిలో బీజేపీ ఎంపీలు గట్టిగా పనిచేస్తే, దండిగా నిధులు రాబడితే, విస్తృత అభివృద్ధి సాధిస్తే తిరుగుండదు. ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో జెండా ఎగరవేయవచ్చు. గత శాసనసభ ఎన్నికల్లో 8 చోట్ల ప్రజలు గెలిపించారు. ఎంపీలుగా ప్రాంతాల్లోనూ అభివృద్ధికి సహకరించాలి. గట్టిగా అడిగితే కేంద్రం కాదని చెప్పే పరిస్థితి ఉండదు. ఎందుకంటే తెలంగాణలో జెండా ఎగరేయాలని గత 2 ఎన్నికల నుంచి జాతీయ నాయకత్వం తహతహలాడుతోంది. మరి సమస్య ఎక్కడ ఉంది? రాష్ట్ర బీజేపీలోని గందరగోళమే ఈ పరిస్థితికి కారణం. నాయకుల మధ్య సమన్వయం లేదని స్పష్టమవుతూనే ఉంది. సభ్యత్వ నమోదు కార్యక్రమంలోనూ అదే వైఖరి. ప్రజా సమస్యలపై పోరాటంలోనూ ఎవరికి వారే యమునా తీరే వైఖరి. ఒక సమస్యపై ఒక్కొక్కరు
తలో రకంగా మాట్లాడుతున్నారు. బీజేపీ నేతలు, ఎంపీలు మంచి అనుభవజ్ఞులు, పోరాడే తత్వం కలిగిన వారు. పార్టీలోని అంతర్గత వైషమ్యాలకు ముగింపు పలకాలి. ఏకతాటిపైకి అందరూ రావాలి. రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేయాలి. కేంద్రం నుంచి దండిగా నిధులు రాబట్టాలి. అభివృద్ధి చేసి చూపించాలి. అప్పుడు అడగకపోయినా జనం ఓట్లేస్తారు. తెలంగాణలో కాషాయ పథకం రెపరెపలాడుతోంది. కాలయాపన చేస్తే ప్రయోజనం దెబ్బతింటుంది. జాతీయ నాయకత్వాన్ని ఒప్పించి నిధులు రాబట్టి ప్రజల్ని మెప్పించాలి. కేంద్ర పథకాలను విస్తృతంగా అమలు చేయాలి. అదే విజయ రహస్యం. పార్టీలో నాయకుల మధ్య, ఎంపీల మధ్య సమన్వయం చేసే బాధ్యత రాష్ట్ర బీజేపీ సారథిగా కిషన్ రెడ్డి స్వీకరించాలి. అభిజాత్యపు తెరలు, ఆధిపత్య వైషమ్యాలను తొలగించాలి. కేంద్ర మంత్రిగా కేంద్రం నుంచి నిధులు ప్రయోజనాలు సాధించేందుకు చొరవ చూపాలి. కూటమి ప్రభుత్వాలున్న ఆంధ్రప్రదేశ్, బీహార్లకు కేంద్రం నిధులిస్తున్న విషయాన్ని గ్రహించి అడుగు వేయాలి. ఇందుకోసం అన్ని పార్టీలను కలుపుకుని వెళ్ళాలి. హస్తినకు అఖిల పక్షాన్ని తీసుకుని వెళ్ళాలి. నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు న్యాయం చేయాలి. అప్పుడే వికసిత్ తెలంగాణ సాకారమవుతోంది. బీజేపీ కలకలలాడుతోంది అని రాజకీయ విశ్లేషకుల సూచన.